హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 10+2 క్వాలిఫికేషన్తో 1853 వేకెన్సీస్తో ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏపీ తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తెలంగాణలో అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది కదా. అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్తో పాటు పీడిఎఫ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 300 బిట్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు 1000 వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే పీడిఎఫ్ అవైలబుల్ ఉంది ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ఇస్తాను, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ మెటీరియల్స్తో పాటు పెయిడ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకు జూలై 8 నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ డేట్ చూడండి ఆగస్ట్ 7 వరకు టైం ఉంది. అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్ విధానంలో పెట్టాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో వీటికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను, అక్కడ నేను చెక్ చేసుకుని మీరైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకేనా, సో వేకెన్సీస్ మాత్రం చాలా ఎక్కువ అయితే ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 15 ఉండాలి, మ్యాక్సిమం 24 ఉండాలి. యాజ్ ఆన్ 7/7/2026 SC/ST OBC వాళ్ళకి సంబంధించి మీకు 5 years రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అంటే SC/ST వాళ్ళకి 5 years ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 10 years రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎక్సర్సైజ్ మన వాళ్ళకి కూడా 10 ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి అప్లికెంట్స్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్లు అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్స్ అనేవి మనకు 7/7/2026 నాటికి మీకు మ్యాచ్ కావాలి. క్వాలిఫికేషన్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్యాటర్న్లో కనీసం 50% మార్కులు ఉంటే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ITI క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇందులో రిలీజ్ చేసిన మల్టిపుల్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ఫిట్టర్, వెల్డర్ ఇలా చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఈ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ మనకి మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, SSC మెట్రికులేషన్ 10th అండ్ ITI అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జస్ట్ 100 రూపీస్ మాట. SC/ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ ఆస్పిరెంట్స్కి ఏ విధమైన ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో సెలక్షన్లో కూడా మీకు ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు, డైరెక్ట్గా మీకు ఏంటంటే మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకొని మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా చూస్తారు, దాని ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. అంటే మీకు ఏ విధమైన ఎగ్జామ్ అనేది ఉండదు. చూడండి, ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు, దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా. సో మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు, జస్ట్ మీకు మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు అప్రెంటిస్ పోస్టులు కాబట్టి ట్రైనింగ్ ఉంటుంది 1 year పాటు. ట్రైనింగ్ పీరియడ్లో మీకు సమ్ అమౌంట్ కూడా స్టైఫండ్ రూపంలో ఇస్తారు, అరౌండ్ ఒక 15,000 ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలంటే ఆన్లైన్ విధానంలో అయితే పెట్టాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే చెక్ చేసుకొని ప్రాపర్గా అయితే అప్లై చేయండి. మరి దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఫర్దర్గా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రైల్వే రిలేటెడ్గా. సో అందులో ఏంటంటే మీకు ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్ చేశారో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కాబట్టి దాని త్రూగా మీకు ఈజీగా జాబ్ పొందే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది బెనిఫిట్ కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.